మన పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున మన దేవుడు వారిని పోషించెను. కరువు రాకముందే యాకోబును తన కుటుంబమును పోషించుటకు యోసేపును ముందే దేవుడు తన సంకల్ప ప్రకారము ఐగుప్తు దేశానికి పంపించాడు. యోసేపు ధాన్యమును సమకూర్చబడి ఉండుట వలన తన వారు పోషించబడ్డారు. మన దేవుడు ఏలియాతో యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అన్నప్పుడు కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను గనుక ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు కాకులు తీసుకుని వచ్చి చుండెను. ఏలియా వాగు నీరు త్రాగుచు పోషించబడ్డారు. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమై, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపాతు అని ఊరికి పోయి అతడు ఉండుమో, నిన్ను పోషించుటకు అక్కడ ఒక ఎదవరాలని నేను సెలవిచ్చి తిని అనగా, లేచి సారేపాతుకు రాగానే ఒక ఎదవరాలు కట్టెలు ఎదురు చుట్టుట చూచి ఆమెను పిలిచి త్రాగడానికి కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని అడిగాడు. ఆమె తీసుకొని వస్తూ ఉండగా మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందే నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితినని అన్నప్పుడు ఏలియా ఆమెతో, భయపడవద్దు, పోయి నేను నీతో చెప్పినట్లు చేయుము. నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. భూమి మీద దేవుడు వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు అన్నారు. అయితే ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, ఏలియా సారెపాతు ఇదవరాలు, ఆమె కుమారుడు, ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము ద్వారా పోషించబడ్డారు. నా దేవుని బిడ్డ, దేవుడు అంటారు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలు లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు గనుక భయపడకండి. మన పితరులను మన్నా ద్వారా, ధాన్యము ద్వారా, ఏలియను రొట్టె మాంసం ద్వారా పోషించిన నా దేవుడు, నిన్ను ఇంతవరకు పోషించిన దేవుడు ఇక మీదటను కూడా శ్రేష్టమైన ఆహారం ఇచ్చి పోషించును.